నీలురా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మూసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై ఆ పాడేటి పిల్లన గ్రోవినై పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేరు చిలకల్ని నీళ్లతో తడిపినం చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం మీకు ప్రాణవాయువుల్ని పోసినం మీకు కనివిందు చేసిన పువ్వులం మీ కడుపాగలి తీర్చే పండులం పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా అలసిపోతే నీడనిచ్చినవు చల్లగాలితో ఒళ్ళంతా తడిపినవు ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినవు లేడి పిల్లల్ని బొల్లోన దాచినవు అడవికొచ్చిన మునులను సాధినవు బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినవు పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా మీరు కూర్చుంటే కుర్చీ పీఠలం మీరు పడుకుంటే పందిరి మంచాలం మిమ్ము కంటికి రెప్పాల కాసినం మీ ఇంటికి ముందర గడపలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తెలివి పెంచినట్టి పుస్తకం మీ రోగాల నొప్పుల మందులం మిమ్ము కడసారి కాల్చెడి కట్టెలం పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేరెమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా రోజు ఈ వన మహోత్సవంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు లావణ్య గారు, కమిషనర్ గారు రాజు గారు, మిగతా ఆర్మూర్కి చెందిన కౌన్సిలర్లు అందరూ మరియు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, మీడియా మిత్రులందరూ
ఆ కార్యక్రమం వనమహోత్సవంలో భాగంగా ఇంతకుముందు ఇది గత ప్రభుత్వంలో హరితారం అనే స్కీమ్ ద్వారా ఉండేది, ఇప్పుడు పేరు మార్చబడ్డది. ముఖ్యంగా దీనికి స్ఫూర్తి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మాకా నాంపే ఎక్ పేడ్, తల్లి పేరు మీద ఒక చెట్టు. అంటే ఇది ఎందుకు జనాలకు తెలియాలంటే ప్రజలకు రాను రాను వర్షాభావ పరిస్థితులు, కరువు, కాటకాలు, నీటి ఎద్దడి, ఇవన్నీ రకరకాల సమస్యల కారణం ఏంటంటే మనం చెట్లని నిర్లక్ష్యం చేయటము, ప్రకృతిని ధ్వంసం చేయటము, అన్ని ధ్వంసం చేయడం వల్ల కరువు కాటకాలు ఇట్లాంటి. ఇప్పుడు ఈ సంవత్సరం 52 డిగ్రీలకు వెళ్ళిపోయింది. రాను రాను 62 డిగ్రీలకు అయితే కడుపులున్న బిడ్డలు కూడా చనిపోతారు, పిండాలు కూడా కరిగిపోతాయి. ఇది తెలియాలి ప్రజలకు. ఏదో చెట్టు పెట్టినామా, ఫోటో దిగినామా అని కాకుండా ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని, ఒక ప్రత్యేకమైన వెహికల్గా తీసుకొని దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో 4 ఉంటే 4 చెట్లు పెట్టాలి. మాకా నాంపే పేడని నరేంద్ర మోడీ గారి ఏదైతే నినాదం ఉందో దాని ప్రకారం చెట్లు, ముఖ్యంగా పనికొచ్చే చెట్లు, పండ్ల చెట్లు, నీడ చెట్లు, అవన్నీ పెడితే రాను రాను జంతువులు కూడా వాళ్ళకు అడవిలో అటువంటి ఫలం లేక మళ్ళీ ఊర్లలో పడుతున్నాయి. ఆ ఊర్లలో కూడా పేదోడి ఇళ్ళ మీదనే పడుతున్నాయి. పోయి పేదోళ్ళకు పెంకులు ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ పెంకుల మీద ప్రతి ఒక్కరు కూడా ఇది చెట్టు పెడితే ఒక బాధ్యతగా భావించి ఈ భూమి రుణం తీర్చుకోవడానికి అందరు ముందుకొచ్చి ప్రతి ఒక్క చెట్టు పెట్టి దాన్ని సంరక్షించుకొని దాని ఫలాలు, దాని నీడ అనుభవించాలని, భవిష్యత్ తరాలకు బంగారు భవిష్యత్తు, ఒక స్వేచ్ఛమైన వాయువు, గాలి, నీరు, నీడ ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలకు ఇదే సందేశం. నా ఆర్మూర్ నియోజకవర్గం ప్రత్యేకంగా 87 గ్రామాలలో ఉన్న ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మనిషికి ఒక్క చెట్టు పెట్టండి, మీరు మనుషులమని నిరూపించుకోండి. బోలో